ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందు టెస్ట్లు ఏమైనా చేయించుకోవాలంటారా? కొన్ని లాంగ్ టర్మ్ కండిషన్స్ సర్టెన్ డ్రగ్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ నాట్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు యంగ్ వాళ్ళు కొంచెం లేట్ గా పెళ్లి చేసుకుంటున్నారు కదా, అంటే ఒకసారి 35 years కంప్లీట్ అయిన దగ్గర నుంచి బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఇవి అన్కంట్రోల్డ్ గా ఉంటాయి. రీసెంట్ గా ఇప్పుడు కత్రినా కైఫ్ ఆల్సో లైక్ షీస్ అబౌవ్ 40 years. న్యాచురల్ కన్సెప్షన్ తక్కువ అయిపోయి ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అనేవి ఐస్ క్రీమ్ తినాలని, డ్రామాటిక్ ఈవెంట్స్, సో అది ఎంతవరకు నిజం? హార్మోనల్ చేంజెస్ విచ్ ట్రిగ్గర్ ద బ్రెయిన్ పాత్వేస్. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల దర్ ఇస్ అన్ ఇంక్రీస్ ఇన్ డోపమిన్ ఇన్ ద బ్రెయిన్. ప్రెగ్నెన్సీలో వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ అనేవి ఎంత ఇంపార్టెంట్. స్క్వాట్స్ చేయడం, వీటి వల్ల ఏంటంటే జేరన్ వల్ల వచ్చే కాంప్లికేషన్ ఫ్రిక్షన్స్ ఉండొచ్చు. అది వాళ్ళు ఎక్సర్సైజ్ కి పెడితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ డాక్టర్ వాణి అండ్ ఈరోజు పాడ్కాస్ట్లో మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ శ్యామల చేలంకూరి గారు. షీఈస్ వర్కింగ్ యాజ్ అ సీనియర్ కన్సల్టెంట్ ఇన్ Cloud9 గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్ వాణి. డాక్టర్ గారు, ఒక ఓబీ గైనిక్ కన్సల్టెంట్ అయి ఉండి జనరల్గా ఇప్పుడు చాలా మంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా, సో ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందు కొంతమంది కొన్ని టెస్ట్లు ఏమైనా చేయించుకోవాలంటారా? బేసికలీ దిస్ కమ్స్ అండర్ టర్మినాలజీ కాల్డ్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్. ఓకే, దిస్ ఈస్ యాక్చువల్లీ వెరీ మచ్ బెనిఫిషియల్ ఫర్ ద కపుల్. ఎట్లా అంటే చాలా మందికి తెలియకుండానే దే హ్యావ్ సర్టెన్ ప్రాబ్లమ్స్ విచ్ మైట్ ఎఫెక్ట్ ద బేబీ డ్యూరింగ్ దర్ ప్రెగ్నెన్సీ. ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఇఫ్ ద కపుల్ విజిట్స్ us, విల్ జస్ట్ గైడ్ దెమ్. అంటే ఏమేం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హౌ డు దే కరెక్ట్ దెమ్ సెల్ఫ్స్. సో ప్రెగ్నెన్సీ జర్నీ స్మూత్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ అవుట్కమ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఆల్సో విల్ బి వెరీ మచ్ బెటర్ ఇఫ్ దే అటెండ్ దిస్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్. సో కమింగ్ టు ద టెస్ట్, అంటే స్పెసిఫిక్ గా ఈ టెస్ట్ చేసుకోవాలని అంటే అట్లా ఏమీ లేదు. whenever the couple comes, most important deciding thing is the history. Most of the time మనం వాళ్ళని అడిగే సిమ్టమ్స్ బట్టే విల్ గెట్ టు నో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అంటే డీటెయిల్ పాస్ట్ మెడికల్ హిస్టరీ. అంటే కొంతమందికి ఆల్రెడీ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం, సమ్ థైరాయిడ్ డిజార్డర్, సమ్ ప్రాబ్లమ్ దే మైట్ బి హ్యావింగ్. సో అవి ప్రెసెంట్ కంట్రోల్లో ఉన్నాయా లేదా, ఈజ్ దర్ ఎనీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎనీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ విచ్ మైట్ రన్ ఇన్ ద ఫ్యామిలీస్. సో అవి బేబీకి రాకుండా ప్రివెంట్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా. దే విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు స్క్రీన్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇన్ ఏ వే దేర్ ప్రెగ్నెన్సీ జర్నీ విల్ బి స్మూత్. సో ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది ఎంత ముందు స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? సపోజ్ ఇఫ్ దే వాంట్ టు కన్సీవ్ ఇన్ డిసెంబర్ అనుకోండి, ఒక 6 నెలల ముందా 3 నెలల ముందా? Really we recommend 3 to 6 months before planning pregnancy రావాలి. Because not only the history, few women they will be on certain drugs. అంటే కొన్ని long term conditions కి they will be on certain drugs which are actually not safe in pregnancy. అవి ఏంటంటే కొన్ని drugs మనకి 6 month wash out period ఉంటాయి. So 6 months ముందే we have to change them to a baby safe medication. So ideally at least 3 to 6 months before conception వస్తే చేంజ్ ఆఫ్ మెడికేషన్స్ మనకి టైం కుదురుతుంది. అట్ ద సేమ్ టైం ప్రీ కన్సెప్షన్ ఫాలిక్ యాసిడ్ ఇస్తాం మనం 400 micrograms. అది అట్లీస్ట్ 2 to 3 months బిఫోర్ కన్సెప్షన్ స్టార్ట్ చేసుకుంటే బెటర్. విల్ హ్యావ్ దట్ విండో పీరియడ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఓకే, 3 నుంచి 6 నెలల కౌన్సిలింగ్ కి వెళ్తే బెటర్. అంటే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు 3 months ఆర్ 6 months ముందు డాక్టర్ గైనకాలజిస్ట్ ని కలిసి ఒపీనియన్స్ తీసుకుంటే బెటర్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్. మీరు ఇందాక అన్నట్టు వాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే అవి చేంజ్ చేస్తాము అన్నారు కదా. బికాస్ లైక్ ఐ హావ్ సీన్ ఇన్ ఫ్యామిలీస్, అంటే పాత కాలంలో వాళ్ళకి అంత ఐడియా లేక పాపం ఆ మెడికేషన్స్ తీసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దే హ్యావ్ ఆటిస్టిక్ చిల్డ్రన్, అట్లాంటి చిల్డ్రన్ ఉండడం జరుగుతుంటుంది. సో జస్ట్ సమ్ మెడిసిన్స్ అంటే వాళ్ళ ఆ టైంలో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో ఆ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల అది ఫీటస్ మీద ఎఫెక్ట్ అయ్యి ఆ బ్రెయిన్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇంకోటి డాక్టర్ గారు, లైక్ చాలా మందికి అంటే ఇప్పుడు యంగ్ వాళ్ళు కొంచెం లేట్ గా పెళ్లి చేసుకుంటున్నారు కదా, అంటే వాళ్ళకి థైరాయిడ్, PCOS, షుగర్, బీపీ కొంతమందికి ఉండొచ్చు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది అంటారా? As you have mentioned, PCOS and thyroid problems ఉన్న వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ సమ్ ఓవ్యులేటరీ ప్రాబ్లమ్స్. అంటే పీరియడ్ రెగ్యులారిటీ సరిగ్గా రాకపోవడం వల్ల దే మే హ్యావ్ లిటిల్ డిఫికల్టీ ఇన్ కన్సీవింగ్ ఆన్ దేర్ ఓన్. సో ఇవి కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల అండ్ టు హ్యావ్ ఎ చెక్ ఆన్ దెమ్, రెగ్యులర్ గా ఓవ్యులేషన్ అవుతుందా లేదా, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉన్నాయా, అవి ఇన్ ఏ వే కరెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ దాట్ వే దే కెన్ గెట్ ప్రెగ్నెంట్. కమింగ్ టు డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండి బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి మేబీ దే కెన్ గెట్ ప్రెగ్నెంట్. బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఇవి అన్కంట్రోల్డ్ గా ఉంటాయి. సో విచ్ ఇస్ వై దోస్ విమెన్ హు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ డయాబెటీస్,
బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ముందుగా రావడం వల్ల వి సీ దట్ దే ఆర్ అండర్ కంట్రోల్ బిఫోర్ దే ఎంబార్క్ ఆన్ దేర్ ప్రెగ్నెన్సీ. ఇంకోటి డాక్టర్ గారు, లైక్ మనం ఇప్పుడు అనుకున్నట్టు అంటే ఈ థైరాయిడ్ ఇష్యూస్, పీసీఓఎస్, సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా జస్ట్ బికాస్ ఆఫ్ కెరియర్ చాలా మంది లేట్ గా కన్సీవ్ అవుతున్నారు బికాస్ దే వాంట్ టు సెటిల్ ఫైనాన్షియలీ ఇదంతా. సో ఫ్యామిలీ లేట్ గా స్టార్ట్ చేద్దామని డిసైడ్ అవుతున్నారు. బట్ అగైన్ ఫీమేల్స్ విల్ హ్యావ్ ఆ లోపల భయం ఉంటుంది కదా, సో వాళ్ళది ఫర్టిలిటీ విండో పీరియడ్ అనేది అయిపోతుంది అది. సో అలాంటి కపుల్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే లైక్ జస్ట్ కన్సీవ్ ద బేబీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, లేదంటే ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటాయా వాళ్ళకి? దిస్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ ఆఫ్ లేట్ దిస్ హస్ డిమాండింగ్ థింగ్ ఆఫ్ లేట్. బికాస్ నేను ఈ మధ్య నా ఓపీడీలో చూసే చాలా మంది, మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ ప్లానింగ్ దేర్ ప్రెగ్నెన్సీ ఓన్లీ పోస్ట్ 30 years తర్వాత మ్యారేజ్, అండ్ దెన్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ అండ్ దే వాంట్ టు పోస్ట్పోన్ దేర్ బేబీస్ అట్లీస్ట్ ఒక 3-4 years వరకు. సో యాజ్ పర్ స్టడీస్ వాట్ ఇట్ హ్యాస్ బీన్ షోన్ ఏంటంటే విమెన్ కి పోస్ట్ 35 years, ఒకసారి 35 years కంప్లీట్ అయిన దగ్గర నుంచి దే రిప్రొడక్టివ్ పొటెన్షియల్ కొంచెం తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మెన్ పోస్ట్ 40 years దాటిన దగ్గర నుంచి ద క్వాలిటీ ఆఫ్ ద సిమెన్ కానీ స్పర్మ్ కానీ తగ్గిపోవడం వల్ల కొంచెం కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనివే వాళ్ళకేమి మీరు టార్గెట్ కెరియర్ ప్లాన్ చేసుకోవద్దు, ఇమీడియట్ గా బేబీని ప్లాన్ చేసుకోమని వీ కెనాట్ డిసైడ్, ఇట్స్ దేర్ ఓన్ చాయిస్. బట్ దిస్ స్టిల్ హ్యావ్ ఎన్ ఆప్షన్ అండ్ విమెన్ ఆర్ యాక్చువల్లీ కమింగ్ బ్యాక్ ఇప్పుడు అడగడానికి. బ్యూటిఫుల్ గా మనకి క్రయో ప్రిజర్వేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అదేంటంటే ఇప్పుడు విమెన్ హూ ఆర్ లైక్ 30s ఉన్నాయి, యూజువలీ 25 to 35 is the best reproductive period to conceive. So వాళ్ళకి వెళ్ళి ఆ యంగ్ ఏజ్ లో వచ్చి టు ప్రిజర్వ్ దేర్ ఫర్టిలిటీ they can preserve their eggs very early. So later date లో వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే they can utilize these eggs and get pregnant without any complication. ఈ ఎగ్ ప్రిజర్వేషన్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళు 30 తర్వాత కన్సీవ్ అవ్వాలి, దే ఆర్ బిజీ విత్ యువర్ వర్క్ అండ్ కెరియర్ అంటే ప్రిజర్వ్ చేసుకోవచ్చు. మనం రీసెంట్ గా ఇప్పుడు కత్రినా కైఫ్ ఆల్సో లైక్ షీస్ అబౌవ్ 40 years అనుకుంటా. సో షీ హాస్ బీన్ రిసీవింగ్ లాట్ ఆఫ్ హేట్, ఐ డోంట్ నో సంథింగ్ ఆన్లైన్ ట్రోల్స్ అవుతున్నాయి. బట్ ఐ థింక్ షీ హాస్ ఫ్రోజన్ హర్ ఎగ్స్. ఈ హై ప్రొఫైల్ people anta they embark on the same thing. They preserve their eggs very early and once they are settled in their career, okay ippudu manam pregnancy plan chesukochu anna time lo they are utilizing their eggs, so they don't have any long term complications just because they are using their own young eggs. సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అంటారా, లేకపోతే అవేర్నెస్ లేక అందరు యూజ్ చేసుకోవట్లేదా? యాక్చువల్లీ చెప్పడం ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివే, బట్ యూ హ్యావ్ టు వెయిట్ ద ప్రోస్ అండ్ కాన్స్. లైక్ వన్స్ యూ ఆర్ పోస్ట్ 35 అండ్ యూ స్టార్ట్ ప్లానింగ్ యువర్ ప్రెగ్నెన్సీ అండ్ యూ హ్యావ్ ఈక్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది, ఫైనలీ న్యాచురల్ కన్సెప్షన్ తక్కువ అయిపోయి ఉండొచ్చు అండ్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆ టైంలో కూడా యూ విల్ హ్యావ్ టు గో అన్ ఐవీఎఫ్ ప్రొసీజర్. సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ వర్క్ అవుట్ కూడా. విమెన్ దే ఎంబార్క్ ఆన్ హ్యావింగ్ డోనర్ ఎగ్స్, దట్ విల్ బి ఈవెన్ మోర్ ఎక్స్పెన్సివ్ వెన్ కంపేర్డ్ టు దిస్ ట్రెండ్. సో ఇది ఏంటంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ బికాస్ ఆ ఎగ్స్ మనకి నంబర్ ఆఫ్ ఎగ్స్ రావడం కోసం they'll have to undergo a procedure called in vitro fertilization. అంటే eggs పెరిగే injections ఇస్తారు and then they'll pick up the eggs, a procedure called ovum pickup చేసి those eggs will be preserved in that stage. ఆ స్టేజ్ లో అలా ఉండిపోవడం వల్ల లేటర్ డేట్ లో whenever they want to have a baby ఇవి డీప్ ఫ్రీజ్ చేసి then they mix with the sperm, babies form చేసి they can be directly undergoing an IVF procedure. Same like IVF లాగా మళ్ళీ whenever they want it they can transfer the babies. Yeah. I think ఇది అంటే like it's useful for people who are having one baby అట్లాంటి వాళ్ళకు కూడా, because I've seen మా ఇంట్లో like 5 years back we had a maid and she lost her son at 10 years or something and by that time tubectomy, family planning అంతా అయిపోయింది. సో ఇలా ఎగ్ ఫ్రీజింగ్ సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళు కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే లేటర్ she really wanted a child later in life but because of family planning she could not have. So I think ఈ egg freezing ఇదంతా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఇప్పుడు అంటే మన హైదరాబాద్ లో అన్ని క్లినిక్స్ లో ఉంటుందండి? Every fertility clinic they'll give them this option. They can undergo. Any person who is beyond 18 years they're eligible to give their consent to go ahead with the procedure. A proper fertility specialist ni kaliste they'll do a proper checks చేస్తారు, blood test and is she fit for having those injections or not అన్ని చూసుకున్న తర్వాత then they can go ahead with the procedure. ప్రతి ఫర్టిలిటీ క్లినిక్స్ లైక్ సిటీస్ టౌన్స్ అన్ని ప్లేసెస్ లో ఉన్నాయి. ఓకే, మనకు అందుబాటులో అంత హ్యాపీగా ఉంది. ఇంకోటి డాక్టర్ గారు లైక్ ఇట్లా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి మనం ఇందాక అనుకున్నాం కౌన్సిలింగ్, కొన్ని టెస్ట్లు, కొన్ని సప్లిమెంట్స్ ఇవన్నీ ఇవ్వాలి అనుకున్నాం. కాకపోతే వాళ్ళకి డైట్, లైఫ్ స్టైల్ అనేది కూడా ఎంత ఇంపార్టెంట్, బికాస్ లైక్ ఇప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ ఒకటి చూస్తున్నాము అండ్ ఇంకా అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ ప్రొసీజర్ లో వాళ్ళ డైట్, లైఫ్ స్టైల్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది? Diet and lifestyle plays a pivotal role before embarking on their pregnancy
ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కన్సీవ్ అవడానికి ఎంత హెల్ప్ అవుతుందో అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత లీస్ట్ అమౌంట్ ఆఫ్ కాంప్లికేషన్స్ రావడానికి కూడా అదే హెల్ప్ చేస్తుంది. సో కమింగ్ టు డైట్, ఫస్ట్ నుంచే దే హావ్ టు మెయింటైన్ ఆప్టిమల్ వెయిట్ టు హైట్ రేషియో. BMI ఎప్పుడు నార్మల్ గా ఉండి దే ఎంబార్క్ ఆన్ దేర్ ప్రెగ్నెన్సీ, దే సీ వెరీ లెస్ కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ఆ డైట్ దే షుడ్ ఫోకస్ మోర్ ఆన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. లోకల్ గా వాళ్ళ ఇంట్లో దొరికే వాటిలో బెస్ట్ చాయిసెస్ దే కెన్ మేక్. అవాయిడింగ్ టూ మెనీ జంక్ ఫుడ్స్, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి ముందు నుంచే క్విట్ చేయడం. అండ్ కొంతమందికి దే బింజ్ కాఫీ బాగా ఎక్కువ తాగేస్తుంటారు. ఇన్ వే కాఫీ ఈజ్ ఆల్సో నాట్ వెరీ గుడ్. దే హ్యావ్ టు లిమిట్ టు లెస్ దెన్ 200 grams per day. So at least 2 cups of coffee is allowed. So at least they have to change their diet plan immediately. And then lifestyle వచ్చేదంటే at least 8 to 10 hours of proper sleep, 6 to 8 hours at least. A proper night sleep. ఎంతమందికి ఉంటుందంటే ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్స్, నైట్ షిఫ్ట్ చేస్తున్నారు, నిద్ర సరిగ్గా ఉంది. అండ్ దే ఆర్ నాట్ రియలైజింగ్ దట్ దిస్ ల్యాక్ ఆఫ్ స్లీప్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ దేర్ రిప్రొడక్టివ్ కెపాసిటీ. అది చాలా డ్రాస్టిక్ గా AMH లెవెల్స్ తగ్గిపోతున్నాయి అండ్ మిస్క్యారేజ్ రేట్ కూడా పెరిగిపోతుంది. దీస్ కపుల్ హ్యావ్ టు రియలైజ్ దట్ స్లీప్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ దేర్ ఫర్టిలిటీ. అండ్ డూయింగ్ అ ప్రాపర్ ఏరోబిక్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 30 minutes to 1 hour ఆఫ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో వచ్చే స్ట్రెస్ లెవెల్స్ అన్ని బయటకు పోతాయి. అండ్ డూయింగ్ ప్రాణాయామం, మెడిటేషన్, దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ టు హ్యావ్ ఎ హెల్దీ బాడీ బిఫోర్ ఎంబార్కింగ్ ఆన్ అ ప్రెగ్నెన్సీ. అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఇట్ లుక్స్ వెరీ సింపుల్ గానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఇలా మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా ఫాలో అయితే వీ కెన్ రిడ్యూస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కేస్. బికాస్ అందరికి ఇప్పుడు మీరు చూసుంటే లైక్ మోస్ట్లీ మీరు చూసుంటారు టెస్ట్ అన్ని నార్మల్ వచ్చి ఉంటాయి. దే వోంట్ బి just very few will have a real reason for infertility, primary infertility reasons ఉండవచ్చు. But just because of lack of sleep, మీరు అన్నట్టు irregular eating habit, at least 1 year నుంచే if they eat well and they have a healthy lifestyle, they can conceive easily and have a healthy. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. PCOD అనే ఒక డిసీజ్ ఉంది. When I was doing my post graduation, we used to see but hardly ఒక 10 OP లో 1 or 2 10 patients. ఇప్పుడు ఆఫ్ లేట్ 10 years తర్వాత నా OP లో చూస్తే ఒక 10 patients ని చూస్తే అందులో 5 or 6 will be having PCOD. Still we are not able to understand. If somebody asks me, madam cause ఏంటి? There is no cause. You are not able to identify what is the cause for PCOS. And lifestyle modification plays a pivotal role in reducing PCOS. So ఆ lifestyle importance జనాల్లోకి ఎంత మేము తీసుకెళ్ళినా కూడా దే వాంట్ మెడికేషన్స్ అండ్ 2-3 minutes లో వాళ్ళకి దే వాంట్ రిజల్ట్స్. దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ వాట్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళు ఏం తింటున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, వాట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్. ఆ కరెక్టివ్ మెజర్ ద్వారా ఈ కొత్త డిసీజెస్ అన్నిటికీ చెక్ పెట్టారు. విల్ హ్యావ్ టు రియలైజ్ దట్ sedentary lifestyle also. PCOS is a metabolic disease కదా. Low metabolism, slow metabolism అయినప్పుడు వచ్చేస్తుంది. So rather than taking medications మళ్ళీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఆ చిన్న పిల్లలకి, so it's better to control with diet and lifestyle. అది ఎప్పుడు మినార్కి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. 12-13 years పిల్లల నుంచి స్టార్ట్ అయింది. హౌ కెన్ వి కరెక్ట్ ఇట్ లేదా 30-40 years? వాళ్ళు ఇప్పటి నుంచి కరెక్ట్ చేయాలి. ఈవెన్ పేరెంట్స్ ఆల్సో దే డోంట్ రెస్ట్రిక్ట్ ద చైల్డ్ టు నాట్ హ్యావ్ ఆల్ దీస్ జంక్ ఫుడ్స్ ఎవ్రీ డే. మనకు తెలుసు కదండి పిల్లల కంటే తెలియదు. They want to have that. We know what is there in that junk food. Em preservatives use చేస్తున్నారో we are very sure. So why don't we just keep a check on it? Correct. ఇది ఇంత ఫ్రీక్వెంట్ గా తినకూడదు. టేక్ once in 2 weeks or once in a month. స్లోగా మనం వాళ్ళ బ్రెయిన్ లో ఇన్కల్కేట్ చేస్తూ ఉంటే they will understand. చెప్పేలాగా చెప్తే and don't buy and keep them in your house. పెడితే ఆప్షన్ stock పెట్టుకోవద్దు. They people will have refrigerator లో they have all this juices, chocolates, ice cream, sugary foods and packaged foods. Childhood obesity. ఎంత లావ్ అయిపోతున్నారండి పిల్లలు. ఎర్లీ మినార్కి. Yeah, that's what I was about to ask. Like my sister told me, like in parents, she's a gynecologist, so she told me she's getting lot of early menarche cases. She also has a daughter, so she's worried that her daughter will attain early menarche ani. So అది ఎందువల్ల అంటారు అంటే త్వరగా ఎక్స్పోజర్ టు హార్మోన్స్ ఇనేవే. సెకండ్ థింగ్ ఏంటంటే ఎర్లీ ఏజ్ లోనే ఎక్స్పోజర్ వచ్చేసింది. మోరోవర్ ఒబెసిటీ, వెరీ బ్యాడ్ లైఫ్ స్టైల్స్ వల్ల మొత్తం హార్మోన్స్ అంతా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఎక్సెసివ్ ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇన్ ద వెరీ ఎర్లీ ఏజ్, వీటి వల్ల ఎర్లీ మినార్కి వచ్చేస్తుంది. దేర్ బాడీ ఇస్ గెటింగ్ ఎక్స్పోజ్ టు హై డోసెస్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఇన్ ద ఎర్లీ పార్ట్. గ్రోత్ అంతా ఆగిపోతుంది కదా, గ్రోత్ స్పర్ట్ తగ్గిపోతుంది. సో షార్ట్ అయిపోతారు పిల్లలు, ఒబీస్ అయిపోతారు, ఇర్రెగ్యులర్ సైకిల్స్. అండ్ వీటి వల్ల వచ్చే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ లైక్ డయాబెటీస్, స్లీప్ అప్నియా, ఆల్ మొత్తం వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా ఇక ఖరాబ్ అయిపోతుంది. అట్లీస్ట్ ఇనిషియల్ గా మనం లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మీద చెక్ పెట్టగలిగితే కొన్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. సో దేర్ ఆర్ సర్టెన్ జెనెటిక్ ఎటియాలజీస్ కూడా. అంటే ఇప్పుడు వాళ్ళ మదర్ ఏమైనా ఎర్లీగా ఉంటే చైల్డ్ కూడా వస్తుంది. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ దీస్ డేస్ ఆ ఫ్యాక్టర్స్ కంటే కూడా బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ పిల్లలకి ఎర్లీగా వచ్చేస్తుంది. దోస్ థింగ్స్ వీ హావ్ టు లుక్ అప్. అండ్ ఇంకోటి డాక్టర్ గారు, లైక్ ఇప్పుడు కొంతమంది మిల్క్ లో హార్మోనల్ ఇంజెక్షన్
ఇంజెక్షన్స్ వాట్ ఎవర్ లైక్ కౌస్ కి ఇస్తున్నారు అండ్ ఎగ్స్ ఇవి ఇవ్వడం వల్ల కూడా ఎర్లీ మెనార్కి వస్తున్నాయి అంటున్నారు. సైంటిఫిక్ థింగ్ బిహైండ్ ఇట్ ఈస్ ఆక్సిటోసిన్ అనే డ్రగ్ కి ఇట్ హ్యాస్ వెరీ షార్ట్ హాఫ్ లైఫ్ 3 to 5 minutes. హౌ కెన్ యూ అక్కడెక్కడో కౌకి ఇస్తే దాని మిల్క్ లో అది ఇంకా ఎందుకు బతుకుంటుంది? బై ద టైమ్ వి హీట్ ఇట్ అప్ అది అంతా అయిపోతుంది. దీస్ ఆర్ ఆల్ జస్ట్ మిత్స్ అంతే. ఓకే, అది కాదు మిల్క్ వల్ల బేబీ ఎర్లీ మినార్కి రావడం. ఐ డోంట్ థింక్ దేర్ సమ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బిహైండ్ ఇట్. మేబీ సంథింగ్ ఎల్స్ ఇంకేమైనా ఎక్స్ట్రా ప్రిజర్వేటివ్స్ ఏమైనా యాడ్ చేస్తున్నారేమో. వీ హావ్ టు వర్క్ ఆన్ దిస్ బికాస్ మనకి డైరెక్ట్ గా మన ఎదురుగా గేదె పాలు అయితే పితికివ్వరు. పుట్ ఇన్ కవర్స్ అని ఇస్తారు. అందులో ఏం యాడ్ చేస్తున్నారు? మేబీ దాట్ కుడ్ బి ట్రిగరింగ్. They're all like not 100% scientifically proven. Can't prove them Because ఇంట్లో పెద్దవాళ్ళు లైక్ టెలింగ్ పాలు ఇవ్వకండి అంటే ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ఎగ్స్ ఇవ్వకండి జస్ట్ టు అవాయిడ్ ఎర్లీ మెనార్కి ఇట్లాంటివన్నీ ఇవ్వకండి అంటున్నారు. సో 100% తెలియదు బట్ లాట్ మోర్ రీసెర్చ్ హ్యాస్ టు బి డన్. ఇప్పుడు వాళ్ళకి అంత డౌట్ ఉన్నప్పుడు డైరీ ప్రొడక్ట్స్ మిల్క్ ఇవ్వాలని ఏముంది? దే కెన్ గివ్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం కూడా. ఇన్ దట్ వే దే కెన్ ట్రై. మేబీ ఇంకోటి డాక్టర్ గారు లైక్ ఇలా మనం మూవీస్ లో చూస్తుంటాం కదా ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అనేవి ప్రెగ్నెన్సీ వచ్చాక ఇట్లా ఫస్ట్ ట్రైమెస్టర్ లో పీపుల్ విల్ హ్యావ్ అంటే ఈ పులుపు తినాలని పర్టికులర్ ఐస్ క్రీమ్ తినాలని ఇలాంటివన్నీ డ్రామాటిక్ ఈవెంట్స్ మనం మూవీస్ లో చూస్తుంటాము. సో అది ఎంతవరకు నిజము అంటారు? యాక్చువల్లీ దట్స్ సైంటిఫికల్ గా దానికి ఎవిడెన్స్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ హార్మోన్స్ బాడీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల ఆల్టరేషన్ ఇన్ ద టేస్ట్ అండ్ స్మెల్, ఆ పర్సెప్షన్ చాలా మంది వాళ్ళకి మారిపోతూ ఉంటుంది. ఫ్యూ విమెన్ దే ఆర్ లైక్ కంప్లీట్ ఎవర్షన్ టువర్డ్స్ స్పైసీ ఫుడ్స్, కొంతమంది స్వీట్స్ క్రేవింగ్ ఉంటుంది. దట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. హార్మోనల్ చేంజెస్ విచ్ ట్రిగ్గర్ ద బ్రెయిన్ పాత్వేస్. ఆ బ్రెయిన్ లో ఏంటంటే స్టడీస్ హ్యావ్ షోన్ దట్ రీసెర్చ్ ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల దర్ ఇస్ అన్ ఇంక్రీస్ ఇన్ డోపమిన్ in the brain. It's a happy hormone. So కొంతమందికి ఏంటంటే తింటే హ్యాపీగా అనిపిస్తుంది. So they crave for those things which make them more happy. But it's సో ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అనేది రియల్. They are real. ఇంకోటి డాక్టర్ లైక్ ప్రెగ్నెన్సీలో వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అండ్ ఈ వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల సిజేరియన్ అవాయిడ్ చేసి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందంటారా? Definitely it plays a very major role. వాకింగ్ అండ్ ఎక్సర్సైజెస్ వల్ల ఏంటంటే పెల్విక్ మస్కులేచర్ వాళ్ళకి అప్పటి వరకు వెరీ టైట్ అండ్ స్ట్రాంగ్ గా ఉన్న పెల్విక్ మస్కులేచర్ కొంచెం రిలాక్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ స్టామినా ఆఫ్ ద మదర్ కూడా ఇంక్రీస్ అవుతుంది. ఎస్పెషలీ వెన్ దే ఎంబార్క్ ఆన్ వెజైనల్ డెలివరీస్. నార్మల్ డెలివరీ చేయాలంటే ఇట్స్ వెరీ టైర్సమ్ జర్నీ. 12 to 24 hours మదర్ ఎంత స్టామినాగా పెయిన్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ షీ షుడ్ బి ఏబుల్ టు పుష్ ద బేబీ అవుట్. పుష్ చేయాలంటే షీ షుడ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంత్. అట్ ద సేమ్ టైమ్ లోవర్ బాడీ స్ట్రెంత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఎక్సర్సైజ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక 30 minutes, minimum 30 minutes of walk every day. I'm going on certain exercises, squats చేయడం. వీటి వల్ల ఏంటంటే కోర్ మజిల్స్ అంతా స్ట్రెంథెన్ అవుతాయి. సో దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ దట్ షీ కెన్ హ్యావ్ ఎ వెజైనల్ డెలివరీ. సపోజ్ ద సేమ్ ఉమెన్ అండర్గోస్ ఎ సిజేరియన్, హర్ రికవరీ ఆల్సో విల్ బి ఫాస్టర్. షీఈస్ డూయింగ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. సిజేరియన్ పెయిన్ కూడా షీల్ బి ఏబుల్ టు రికవర్ ఫాస్టర్, తొందరగా అంబులేట్ అవుతుంది. సో సిజేరియన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కొంతవరకు అవాయిడ్ చేయగలరు. సో ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ ఎవ్రీ. బట్ కొంతమంది ప్రెగ్నెన్సీలో అంటే లైక్ లేటర్ మంత్స్ లో ఎక్సర్సైజ్ చేస్తే ఎర్లీ డెలివరీ అవుతుంది అట్లాంటి కొన్ని చిన్న చిన్న అపోహలు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ నా ఎక్స్పీరియన్స్ లో అయితే ఐ హావ్ నెవర్ సీన్ ఎనీ వుమన్ జస్ట్ బికాస్ ఆఫ్ డూయింగ్ ఎక్సర్సైజ్ షీ వెంట్ ఇంటూ ప్రీటర్మ్ లేబర్. దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, సమ్ కైండ్ ఆఫ్ యూట్రైన్ అబ్నార్మాలిటీస్, సమ్ రీజన్ మస్ట్ బి దేర్. అది వాళ్ళు ఎక్సర్సైజ్ కి పెడితే వి కాంట్ హెల్ప్. బట్ ఎక్సర్సైజ్ ఇది వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది, మెటబాలిజం ని కరెక్ట్ చేస్తుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ప్రెగ్నెన్సీ అప్పుడు బేసిక్ ఎక్సర్సైజెస్ డాక్టర్ గైడెన్స్ తోని డాక్టర్ ని అడిగి వాళ్ళు ఒక 30 minutes అయినా ఎవ్రీ డే ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి మంచిది. ఇంకోటి డాక్టర్ గారు లైక్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో అంటే లైక్ మీరు ఇందాక అన్నట్టు హ్యాపీ ప్రెగ్నెన్సీ అందరికి సాధ్యం అవ్వదు కదా. లైక్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. సో కొంతమందికి ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా వాళ్ళకి స్ట్రెస్, టెన్షన్ ఇట్లాంటివన్నీ వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే అది ఆ స్ట్రెస్, టెన్షన్స్ అనేవి ప్రెగ్నెంట్ మదర్ ని అండ్ పుట్టబోయే బేబీని ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తాయి? ప్రెసెంట్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్, మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ దే ఆర్ వర్కింగ్. వర్క్ లైఫ్ ని హ్యాండిల్ చేయాలి, ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ ని హ్యాండిల్ చేయాలి, హౌస్ ని హ్యాండిల్ చేయాలి. యాక్చువల్లీ స్ట్రెస్ లెవెల్స్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. డెఫినెట్లీ ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ బోత్ ఆన్ ద మదర్ అండ్ ద బేబీ. ఎట్లా అంటే ద మోర్ స్ట్రెస్ వీ హ్యావ్, బాడీలో కార్టిసాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి.
స్ట్రెస్ హార్మోన్. సో కార్టిసాల్ ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్స్ ద ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్. అంటే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ సడన్ గా స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, హై షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్రీ టర్మ్ డెలివరీస్ మీరు అన్నట్టు ఇందాక నెలలు నిండకుండా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మదర్ కి కమింగ్ టు ద బేబీకి ఏంటంటే గ్రోత్ రెస్ట్రిక్షన్ రావడం, ప్రీ టర్మ్ డెలివరీ అవడం వల్ల బేబీ మళ్ళీ NICU అడ్మిషన్. అండ్ ఆల్సో స్టడీస్ హ్యావ్ సోన్ దట్ ఎక్సెసివ్ కార్టిసాల్ ప్రొడక్షన్ ఇన్ ద మదర్ విల్ ఇంపాక్ట్ ద బేబీస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. అంటే బేబీ లేటర్ ఆన్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ను కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇస్ ద మెయిన్ ఛాలెంజ్. సో వెన్ ఎవర్ దే గో టు obstetrician or their doctor, they should feel free to express what is their problem. There are talking therapies, ఇంట్లో వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి. There are certain psychological therapies available vastly. So వాళ్ళ దగ్గరికి వెళ్తే how to reduce your stress, how to maintain this work life balance, ఇదంతా చెప్తారు. ఇనివే ఇవి చేయడం వల్ల అండ్ మెడిటేషన్, కొంచెం యోగా అండ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఈ స్ట్రెస్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయి. And they will have positive outcomes in the pregnancy. ఓకే. సో ఈ స్ట్రెస్ టెన్షన్స్ మధ్యలో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. లైక్ అది ఎట్లా డీల్ చేయాలి, మీరు అన్నట్టు డాక్టర్ ని కన్సల్ట్ చేసి సైకలాజికల్ కౌన్సిలింగ్ సెషన్స్ ఇవన్నీ తీసుకోవడం ఇంపార్టెంట్. బికాస్ అదర్వైజ్ ఫీటస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ మదర్ ఆల్సో విల్ హ్యావ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ ముందే బేబీ పుట్టడం ఇట్లాంటివన్నీ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి డాక్టర్, లైక్ ఐ సీన్ అ మదర్ హూ హ్యాస్ అ ఆటిస్టిక్ చైల్డ్ అనమాట. ఐ జస్ట్ ఆస్క్డ్ హర్, లైక్ నా ర్యాండమ్లీ అడిగాను ప్రెగ్నెన్సీ అప్పుడు స్ట్రెస్ ఏమైనా ఉండిందా అంటే షీ సెడ్ yes sir. So not 100% autistic, like ADHD ఇట్లా. సో అట్లా ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ ఉన్నప్పుడు ఇట్లా ADHD చిల్డ్రన్, ఆటిస్టిక్ చిల్డ్రన్ పుట్టే అవకాశం ఎక్కువ ఉందంటారు. బికాస్ ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్నాం ఆటిస్టిక్. ఆటిజం కి ఇంకా ఎగ్జాక్ట్ గా కాజ్ ఏంటనేది ఇంకా కనుక్కోలేకపోతున్నారు. స్టిల్ స్టడీస్ ఆర్ హ్యాపెనింగ్, బట్ ఫ్యూ చిల్డ్రన్ వాళ్ళని స్టడీ చేసి వాళ్ళ పేరెంటల్ హిస్టరీలోకి వెళ్తే కనుక విమెన్ హూ ఆర్ హ్యావింగ్ అక్యూట్ స్ట్రెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఎర్లీ పార్ట్ ఆఫ్ దేర్ ప్రెగ్నెన్సీ, సో ఇన్ ఏ వే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కొంచెం హ్యాంపర్ అవుతుంది మదర్కి. దోస్ కార్టిసాల్ లెవెల్స్ మైట్ ఎఫెక్ట్ ద బేబీస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సో దెర్ ఈస్ ఎవిడెన్స్. సో మోర్ రీసెర్చ్ హ్యాస్ టు బి డన్ టు కన్ఫర్మ్ ఇట్. yes and but అట్లీస్ట్ కొంచెం ఎవిడెన్స్ అయితే ఉంది కాబట్టి we have to work upon మదర్ కి ముందు నుంచి we have to educate them, use their stress levels and having a healthy lifestyle during pregnancy. అంటే మన పాతకాలం వాళ్ళు లైక్ అమ్మమ్మలు వాళ్ళందరూ ప్రెగ్నెన్సీ ఇట్లా కన్ఫర్మ్ అవగానే హ్యాపీగా ఉంచండి, అది వాళ్ళు ఏదో చాదసం కొద్దీ చెప్తున్నారు అని అనుకుంటాం, కానీ దోస్ ఆర్ ఆల్ రియల్ యాక్చువల్లీ. కీప్ హర్ హ్యాపీ, అది ఏడిపించొద్దు, అది ఇది. అండ్ దట్స్ వై మోస్ట్లీ ద డాటర్ ఇన్ లా గోస్ టు దియర్ మదర్స్ హౌస్. మదర్ ఇంటికి వెళ్ళిపోతే హ్యాపీగా ఉండొచ్చు, నచ్చింది తినచ్చు. మనం ఎంత మందిని చూసామండి మన జనరేషన్. No, very ఎంత rampant lot of people, and I've seen lot of parents అంటే US UK లో ఉన్న వాళ్ళు వచ్చేస్తున్నారు ట్రీట్మెంట్ వాళ్ళని సపోర్ట్ లేక, లైక్ బోత్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ వర్కింగ్, బట్ పిల్లలు ఆటిస్టిక్ ఉండడం వల్ల ఇక్కడ అన్ని వదిలేసి ఇక్కడ వచ్చేస్తున్నారు. అది కూడా ఉంది కొంతమంది. జాయింట్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి మళ్ళీ స్ప్లిట్స్, పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ వెళ్ళిపోతారు, కిడ్స్ ఇద్దరు ఇంట్లో ఉంటారు, మొబైల్ ఫోన్ అండ్ టూ వే కమ్యూనికేషన్ లేక మోర్ ఆఫ్ ఆటిజం ఇస్ హ్యాపెనింగ్. సో ఆల్ దీస్ థింగ్స్. సో ప్రెగ్నెన్సీ ఈజ్ అ వెరీ ప్రెషియస్ థింగ్. వి జస్ట్ అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అండర్గో అయిన వాళ్ళకే ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అంటాం. I think normal pregnancy, any pregnancy is a precious. Every pregnancy is precious. ఈ రోజుల్లో మనం ఒకటి మహా అయితే ఇద్దరు పిల్లలు, అంతకంటే ఎక్కువ we are not even able to afford కనడానికి. సో ఉన్న రెండు ప్రెగ్నెన్సీస్ లో కూడా people they do not understand the importance of this 9 months journey. పుట్టిన తర్వాత ఏం చేసేయాలి, బేబీకి ఏం పెట్టేయాలి, ఏమేమి తయారు చేయాలి, వీటి మీద ఫోకస్ చేసిన సరే 9 months లో నీ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ ఇంపాక్టింగ్ ద బేబీ. బేబీ అపిటైట్ లెవెల్స్, వాడు పుట్టినప్పుడు బర్త్ వెయిట్, ఎవ్రీథింగ్ ఇస్ డిపెండెంట్ ఆన్ ద మదర్. ఆ మదర్ 9 months కనుక కేర్ఫుల్ గా ఉండి when she is very happy and having a good lifestyle, proper diet, see the difference. Correct. ఎంత వర్క్ ఉన్నా కూడా how do we have to come out of that stress? There are certain options, అది యూటిలైజ్ చేసుకోవట్లేదు. Women who realize that okay నా 9 months of journey is going to affect my baby, they will have good outcomes. People who do not realize, they will face complications and baby కూడా వచ్చిన తర్వాత ఈ అవుట్కమ్స్ కొంచెం ఇలానే డిస్టర్బ్డ్ గా ఉండొచ్చు. ఇంకోటి డాక్టర్, లైక్ బేబీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు బేబీ కెన్ హియర్ మ్యూజిక్ అని, వాయిసెస్ ఇదంతా నిజమేనా? లైక్ సైంటిఫిక్ ఎవిడెన్స్, బికాస్ బేబీ హియరింగ్ అనేది 18 to 24 weeks మధ్యలోనే
తెలుస్తుంది. అంటే అప్రాక్సిమేట్ గా 5th మంత్ వచ్చిన 1 వీక్ నుండి బేబీ స్టార్ట్స్ హియరింగ్, దాని ఆడిటరీ కెపాసిటీ స్టార్ట్ అవుతుంది. 5th మంత్ లో ఏంటంటే దానికి జస్ట్ లోపల అమ్నియోటిక్ ఫ్లూయిడ్ మూవ్మెంట్ అంతవరకే పర్సీవ్ చేయగలుగుతుంది. వన్స్ ఇట్ క్రాసెస్ 5th మంత్ కంప్లీట్ అయ్యి 6th ఎంటర్ అయిన దగ్గర నుంచి అవుట్ సైడ్ వాయిసెస్ కూడా హియర్ చేయగలుగుతుంది. సో మనకి చిన్నప్పుడు ఏదో కొన్ని స్టోరీస్ ఉంటాయి కదా, ప్రహ్లాద స్టోరీ, దట్స్ ట్రూ యాక్చువల్లీ. మదర్ అదే చదువుతున్న మదర్ వాయిస్ ని బాగా రికగ్నైజ్ చేస్తుంది, అండ్ సేమ్ ఫ్యామిలీలో ఫాదర్ వాయిస్ ఎవ్రీడే వింటున్నా ఇట్ విల్ రికగ్నైజ్. అది కూడా కొన్ని స్టడీస్ లో వాట్ దే హావ్ ప్రూవెన్ ఇస్, ఈ బాగా అక్లిమటైజ్ అయిన వాయిస్ లో అంటే మదర్ వాయిస్ కానీ ఫాదర్ వాయిస్ కానీ వచ్చినప్పుడు బేబీ హార్ట్ రేట్ కొంచెం నార్మలైజ్ అవుతుంది, అంటే డౌన్ అవుతుంది. ఇట్ ఈస్ కంఫర్టబుల్. ఓకే, నా వాళ్ళేది దట్స్ ట్రూ, ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవెన్. సో విచ్ ఇస్ వై వి టెల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మదర్స్ కి కూడా కీప్ రీడింగ్ బుక్స్, బీ హ్యాపీ, టాక్ టు యువర్ లవ్డ్ వన్స్. అలా చేస్తూ ఉండగా దట్ బాండింగ్ ఆ లోపల ఉన్నప్పటి నుంచే పెరుగుతుంది. లిజన్ టు మంచి మ్యూజిక్, సాఫ్ట్ మ్యూజిక్, మెలోడీ మ్యూజిక్, అదంతా. సో అది నిజమే. 6th మంత్ 5th మంత్ నుంచే సౌండ్స్ అనేవి దే కెన్ గ్రాస్ప్. ఇంకోటి ప్రెగ్నెన్సీ టైంలో టోటల్ గా అవాయిడ్ అంటే చాలా మందికి తెలుసు ప్రెగ్నెన్సీలో ఇది తింటే మంచిది అది తింటే మంచిదని, బట్ అసలు తినకూడని ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయంటారా? తినకూడని ఫుడ్స్ అంటే వాట్ వీ కెన్ టెల్ ఇస్ అన్కుక్డ్ మీట్. ఓకే, మనం ఇండియాలో తినలేదు. అన్కుక్డ్ మీట్ అండ్ పౌల్ట్రీ వీటిలో ఏంటంటే టాక్సోప్లాస్మోసిస్, సాల్మోనెల్లా ఇట్లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దోస్ థింగ్స్ దే హ్యావ్ టు ఈట్, అవాయిడ్. అన్పాస్చరైజ్డ్ డైరీ ప్రొడక్ట్స్ అంటే మిల్క్ కూడా డైరెక్ట్ గా రా మిల్క్ అట్లా తాగొద్దు. దే హ్యావ్ టు బాయిల్ ఇట్, పాస్చరైజ్ ఇట్, సో దట్ లోపల ఉన్న బ్యాక్టీరియా చనిపోయి ప్రాపర్ డైరీ ప్రొడక్ట్స్ వస్తాయి. అండ్ ఎక్సెసివ్ కెఫీన్ ఇంటేక్ అది కొంచెం అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, బికాస్ దెర్ ఇస్ నో సేఫ్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో దీస్ ఆర్ ద ఫుడ్స్ టు బి అవాయిడెడ్. అంటే ఐ కెన్ సే దీస్ థింగ్స్. పర్ సే దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. ఏదో చాలా మిత్స్ ఉంటాయి, పపాయ తింటే ఏదో అయిపోతుంది, పైనాపిల్ తింటే ఏదో అయిపోతుంది. దిస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్. ఓల్డెన్ డేస్ లో రా పపాయ అబార్షన్ కాజ్ చేయడానికి దే యూస్ టు యూస్ సీడ్స్ ఆఫ్ రా పపాయ, నాట్ పపాయ. రా పపాయ సీడ్స్ ని యూజ్ చేసేవారు. దే హ్యాడ్ దట్ అబార్టిఫిషన్ కెపాసిటీ. ఆయుర్వేదిక్ మెడిసిన్. సో పీపుల్ ఏంటంటే అదే క్యారీ అయిపోతుంది. ఇప్పుడు మనం అసలు రా పపాయ ఎందుకు తింటాం? పపాయ అనేది తింటాం, దట్ టు సీడ్లెస్. సో ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్. వైటమిన్ ఏ రిచ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద హెల్త్. కాన్స్టిపేషన్ ని అవాయిడ్ చేసి వెరీ గుడ్ ఫుడ్స్. పర్ సే మనకి అవైలబుల్ గా ఉన్న ఫుడ్స్ ఏవి అవాయిడ్ చేయగలరు. ప్యాక్డ్ ఫుడ్స్, ఈ ఫ్యాన్సీ ఫుడ్స్ కి వెళ్ళకుండా ఉంటే కొన్ని వెస్టర్న్ కంట్రీస్ లో దే ఈట్ కదా సెమీ కుక్డ్, అట్లాంటి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ని అవాయిడ్ చేయడం అయ్యే అవకాశం ఉంటుంది. నాట్ ఆల్ అన్కుక్డ్ మే హ్యావ్ దాట్, బట్ దెర్ మే బి అ ఛాన్స్. మీరు అన్నట్టు గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఈ ప్రెగ్నెన్సీ టైంలో షుగర్, బీపీ వస్తుంది కదా, లైక్ మిడ్ ప్రెగ్నెన్సీలో. లైక్ మనము GDM, జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్, PIH అంటాము. సో అది అంటే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటారా? అంటే ఇలాంటి వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందని మీరు డయాగ్నోస్ చేస్తారా ముందే? దేర్ ఆర్ సర్టెన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ప్రతి ఉమెన్ ఫస్ట్ రాగానే మేము హిస్టరీలో రూల్ అవుట్ చేసేది అదే, అంటే ఇంకి ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి రావడం కోసం అని. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ హైపర్ టెన్షన్. బ్లడ్ ప్రెషర్ ఎవరెవరికి వచ్చే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి? ఫస్ట్ టైం మదర్స్, ప్రైమరీ గ్రావిడా అంటారు కదా, ఫస్ట్ టైం మదర్స్ కి బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ కొంచెం హైపర్ సెన్సిటివ్ అయిపోతుంది వాళ్ళ బాడీ. దే మే డెవలప్ హైపర్ టెన్షన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. అండ్ ఆల్సో వాళ్ళకి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ. వాళ్ళ మదర్ కి కనుక డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బ్లడ్ ప్రెషర్ వచ్చి ఉంటే ఇట్స్ ఎ ప్రెటీ గుడ్ ఛాన్స్ దట్ షీ కెన్. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ ఉందనుకోండి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో రిపీట్ అయ్యే ఛాన్సెస్ 20% ఉంటుంది. ఆల్రెడీ క్రానిక్ లివర్ కండిషన్స్ అండ్ క్రానిక్ కిడ్నీ కండిషన్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి high chance that they may develop hypertension during this pregnancy. So coming to diabetes ఏంటంటే obesity, BMI more than 30 ఉన్న వాళ్ళు they are at risk of developing. Especially South Indians, based on our ethnic background, we are more prone to develop gestational diabetes. Ethnicity మనం ఎట్లాగో మార్చలేము. And family history of diabetes, previous pregnancy లో diabetes ఉంది, PCOD is a risk factor to develop gestational diabetes. So ఇవి ఏమైనా risk factors ఇవన్నీ ఉంటే కనుక we offer them the screening method during pregnancy. And వాళ్ళ డైట్ కూడా కొంచెం cautious గా ముందే చెప్తాం how to prepare themselves. ఏమైనా వస్తే you have to report immediately. My sister had GDM actually first pregnancy అప్పుడు, due to కొంచెం అంటే she was there abroad కదా, so little mild overweight. But second pregnancy she didn't have. So that's what I was wondering, like అంటే general గా no family history, nothing, no autoimmune disorders. She had PCOS, so that's why like GDM ఉంటుంది. But again she went through a normal delivery. ఇందాక డాక్టర్ మీరు అన్నారు కదా, లైక్ ఓవర్ వెయిట్, ఒబెసిటీ ఉండడం వల్ల షుగర్ వచ్చే అవకాశం ఉంటుందని. సో జనరల్ గా ప్రెగ్నెన్సీలో ఒక 9 to 10 kgs, అంటే నాకు తెలిసినంత వరకు 9 to 10 kgs
వెయిట్ గెయిన్ అవ్వడం నార్మల్. అసలు అకార్డింగ్ టు సైన్స్ అది ఎంత వెయిట్ గెయిన్ అవ్వచ్చు అంటారు? బేసికలీ వెయిట్ గెయిన్ ఎంత అవ్వచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రీ ప్రెగ్నెన్సీ బిఎంఐ. మదర్ ఫస్ట్ టైం మనకి ప్రెగ్నెన్సీ ఫస్ట్ మంత్ రాగానే వీ క్యాలిక్యులేట్ దర్ వెయిట్ టు హైట్ రేషియో. ద బిఎంఐ is normal, like between 20 to 25, then we label this mother is a normal BMI mother. So for her, estimated approximately she can gain between 11 to 16 kgs. Okay. 16 kgs వరకు accept. The mother is very underweight, less than 18.5 BMI తోనే స్టార్ట్ అవుతుంది అనుకో, requires more calories. So 12 to 18 kgs వరకు వాళ్ళకి recommended. As their BMI increases, weight ఎక్కువ ఉన్న కొద్దీ they have to limit their weight gain అన్నమాట. Like obese women, BMI more than 30 తో స్టార్ట్ అయ్యే వాళ్ళకి recommended is 5 to 9 kgs only by the end of third month, 9th month. సో అకార్డింగ్ టు బిఎంఐ అండ్ ప్రీ ప్రెగ్నెన్సీ, అదే ప్రీ ప్రెగ్నెన్సీ బిఎంఐ, దాన్ని బట్టి వాళ్ళ వెయిట్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. They have to look into what they are eating. So initial గా అందుకే మదర్ రాగానే we'll try to screen. Most of the women they forget that BMI is a risk factor. Low BMI is a risk factor, high BMI is also a risk factor. Obesity ఉన్న ప్రాబ్లమే, తక్కువ వెయిట్ ఉన్నా కూడా ప్రాబ్లమే. సో ఇద్దరిని మేము డైటిషియన్ దగ్గర పంపిస్తాం. ఒబేస్ వాళ్ళకి ఏంటంటే హౌ టు ఫాలో డైట్ సో దట్ దే డోంట్ పుట్ ఆన్ సో మెనీ క్యాలరీస్. వీళ్ళకి ఎక్స్ట్రా క్యాలరీస్ రావడానికి ఏం తినాలి, సో దే హావ్ టు ఫాలో దట్ డైట్. సో ఇప్పుడు ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్ అని మనకు తెలుసు, మీరు అన్నట్టు షుగర్, జీడిఎం ఇవన్నీ వస్తాయి. బట్ లో వెయిట్ ఉంటే ఎలాగో ప్రెగ్నెన్సీలో దే విల్ గెయిన్ వెయిట్ కదా, సో వాళ్ళకి ఎలాంటి రిస్క్? లో బిఎంఐ ఏంటంటే దే విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇన్ దేర్ బాడీ. ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువ ఉంటుంది, లో క్యాలరీస్ ఉంటాయి కదా, సో బేబీకి కూడా డిమాండ్ ఉన్నా దే కెన్ నాట్ ప్రొడ్యూస్, ఎక్స్ట్రా బేబీకి సపోర్ట్ చేయలేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లో బిఎంఐ తో ఉన్న వాళ్ళకి బేబీ కూడా FGR అంటే గ్రోత్ రెస్ట్రిక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్మాల్ ఫర్ జెస్టేషన్ ఏజ్ అంటారు, మదర్ బక్కగా ఉంటే బేబీ కూడా బక్కగా ఉంటుంది. సో దట్ హ్యాపెన్స్, విచ్ ఇస్ వై దే హావ్ టు కరెక్ట్ దేర్ బిఎంఐ. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ దే హావ్ టు స్టార్ట్ ఈటింగ్ సమ్ గుడ్ ఫుడ్. కొంతమందికి ఏంటంటే అనరెక్సియా నెర్వోసా, యూ మస్ట్ హావ్ హర్డ్, కావాలని వెయిట్ లాస్ కోసం ఏమి తినరు, తిన్నది వామిటింగ్ చేసుకోవడం, దే విల్ డూ సర్టెన్ థింగ్స్ టు లూజ్ వెయిట్. అట్లాంటి వాళ్ళు కూడా దే విల్ హ్యావ్ కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. రేజ్డ్ బ్లడ్ ప్రెషర్ రావడం, బేబీ గ్రోత్ బాగా తగ్గిపోవడం, ప్రీటర్మ్ లేబర్స్, ఇవన్నీ కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లో వెయిట్ ఉన్న వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్ గా వాళ్ళు గైనకాలజిస్ట్ తోని వెయిట్ మానిటర్ చేసుకుంటూ వాళ్ళు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. న్యూట్రియం డెఫిషియన్సీస్ వల్ల బేబీ గ్రోత్ స్లో డౌన్ అవ్వడం, ఆగిపోవడం అట్లాంటివి కూడా జరుగుతాయి. డాక్టర్ గారు, చాలా మందికి అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక మార్నింగ్ సిక్నెస్ అంటే ఫస్ట్ 3 months లో వాంతులు, కొన్ని మనం ఇందాక అనుకున్నట్టు కొన్ని స్మెల్స్ పడకపోవడం, స్పైసీ ఫుడ్ పడకపోవడం, ఇట్లా మార్నింగ్ సిక్నెస్ ఇవన్నీ ఉంటాయి కదా. కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి మైల్డ్ గా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఎందువల్ల అంటారు? బేసిక్గా వాట్ ఈస్ ద సైంటిఫిక్ ఎవిడెన్స్ బిహైండ్ దిస్ మార్నింగ్ సిక్నెస్ ఏంటంటే సర్టెన్ హార్మోన్స్ కాల్డ్ HCG and estrogen hormones ప్రెగ్నెన్సీలో కొంచెం పెరుగుతూ ఉంటాయి. ద లెవెల్స్ ఆర్ లిటిల్ ఆన్ ద హైయర్ సైడ్. సో దీస్ లెవెల్స్ విల్ ప్రెడిక్ట్ విచ్ ఉమెన్ విల్ హ్యావ్ మార్నింగ్ సిక్నెస్. కొంతమందికి చాలా ఎక్కువ లెవెల్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ద సెన్సిటివిటీ ఆఫ్ దట్ లేడీ టువర్డ్స్ దట్ హార్మోన్. ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రెయిన్ సెన్సిటివిటీ టు పర్టికులర్ హార్మోన్ నాకు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, విచ్ ఇస్ వై ఐ ప్యూక్ మోర్. వాళ్ళు కొంతమందికి వాళ్ళ మెయిన్ స్టెబిలిటీ బాగానే ఉంటుంది, దట్ సెన్సిటివిటీ ఇస్ లిటిల్ లెస్, వాళ్ళకి కొంచెం వామిటింగ్స్ తక్కువ ఉంటాయి. సిమిలర్ టు మార్నింగ్ సిక్నెస్, అందరికి సేమ్ వెస్టిబులర్ యాప్లెస్, కొంతమందికి మోషన్ సిక్నెస్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఎందుకు? సో సెన్సిటివిటీ ఆఫ్ ద బ్రెయిన్ టువర్డ్స్ దట్ హార్మోన్ బేస్డ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ద హార్మోన్స్ అండ్ సెన్సిటివిటీ టువర్డ్స్ దట్ హార్మోన్. అండ్ ఆల్సో కొంతమందికి ఏంటంటే బికాస్ ఆఫ్ ద స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, వీటి వల్ల కూడా కొంచెం మార్నింగ్ సిక్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ లైఫ్ స్టైల్ మెజర్స్ కొంచెం కరెక్ట్ చేసుకుని ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ స్లీప్ ఉంటే చాలా వరకు కొంతవరకు అవాయిడ్ చేయగలుగుతాం. ఇట్లా కొన్ని అంటే అపోహలు వాటెవర్ ఉంటాయి కదా, అబ్బాయి అయితే ఎక్కువ ఉంటది, అమ్మాయి అయితే ఉండదు, సంథింగ్ ఏవో ఉంటాయి కదా, అవి దర్ ఇస్ నథింగ్ రిలేటెడ్ టు జెండర్. నో సైంటిఫిక్. ఇంకటి ఈ ప్రెగ్నెన్సీలో చాలా మందికి నిద్ర పట్టదు, లైక్ ఎస్పెషలీ లాస్ట్ 3 months అట్లా. సో ఈ నిద్ర అనేది ప్రెగ్నెన్సీలో ఎంత ఇంపార్టెంట్ అంటారు ఫ్రమ్ 1st to 9 months? బేసికలీ ప్రాపర్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ ఎందుకు తగ్గిపోతుంది విమెన్ లో ఏంటంటే, ఫస్ట్ ఈజ్ యాంగ్జైటీ, ఎస్పెషలీ ఫస్ట్ టైం మదర్స్. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏమేమి కొత్త సిమ్టమ్స్ వస్తాయి విచ్ దే ఆర్ నాట్ యూస్ టు, హార్మోనల్ చేంజెస్ అని. ఫస్ట్ ఈజ్ యాంగ్జైటీ. సెకండ్ థింగ్ ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఎక్సెసివ్ వామిటింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళకి కంటిన్యూస్ గా పాపం ఆకలి అవుతూనే ఉంటుంది. దే కాంట్ ఈట్, దే కాంట్ ఉండలేరు. సో ఇనివే వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. థర్డ్ పాయింట్ ఈజ్ ఎక్సెసివ్ యూరినేషన్. ఆ యూరిన్ కొంచెం బ్లాడర్ సెన్సిటివిటీ పెరిగిపోవడం వల్ల, హార్మోన్స్ వల్ల దే హ్యావ్ టు గెట్ అప్ ఎవ్రీ ఫ్రీక్వెంట్లీ, యూరిన్ పాస్ చేయడం వల్ల నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. ఇది కాక స్ట్రెస్, ఎక్సెసివ్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ బాగా ఎక్కువైపోయినా కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు. సో దానివల్ల ప్రాపర్ గా నిద్ర ఉండదు. ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ వల్ల నెక్స్ట్ డే వాళ్ళ మెంటల్ ఎబిలిటీ కూడా కొంచెం తగ్గిపోతుంది. వెన్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్, అవుట్ సైడ్ ప్రెగ్నెన్సీ కూడా మనకి నైట్ అంతా నిద్ర లేదు, నెక్స్ట్ డే కెన్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్, డెసిషన్ మేకింగ్ ఎఫెక్ట్ చేస్తుంది. సిమిలర్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కి కూడా ఇఫ్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్ కాన్స్టెంట్లీ,
బ్లడ్ ప్రెషర్ పైకి పెరిగిపోవడం, షుగర్ లెవెల్స్ షూటప్ అవడం, మెటబాలిజం కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది, మెంటల్ అండ్ ఫిజికల్ స్టామినా కూడా తగ్గిపోతుంది. సో దే నీడ్ ప్రాపర్ స్లీప్, అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీ డే. ఇవన్నీతో పాటు ఇండైరెక్ట్ ఉంటే బేబీ గ్రోయింగ్ ఫీటస్. ఇప్పుడు మేము మదర్స్ అందరికి ఏం చెప్తాం, డ్యూరింగ్ దేర్ స్లీప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఫోకస్ ఆన్ ద బేబీ. ఆ పడుకునే టైంలో మాత్రమే వాళ్ళకి బేబీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ వస్తుంది, కిక్స్ ప్రాపర్ గా చేస్తుందా లేదు. అండ్ ఆల్సో టర్నింగ్ టు దేర్ లెఫ్ట్ అండ్ లైన్ డౌన్ 5th month తర్వాత నుంచి ఒక పక్క తిరిగి పడుకోవడం వల్ల బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ ప్రాపర్ గా అందుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అవడం వల్ల గ్రోత్ ఆఫ్ ద బేబీ విల్ బి వెరీ గుడ్. ఇవే ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ బోత్ మదర్ అండ్ చైల్డ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్. సో నిద్ర అనేది ప్రెగ్నెన్సీలో చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ ఒకవేళ సరిగా రాకపోయినా, వాళ్ళకి ఉండే వామిటింగ్స్ ఇట్లాంటి సిమ్టమ్స్ వల్ల రాకపోయినా కూడా డాక్టర్ అడ్వైస్ తోని పడుకోవడము, ఆర్ మార్నింగ్ కొంచెంసేపు పడుకోవడం, ఇంటర్మీడియట్ గా పడుకోవడము, స్మాల్ నాప్స్ తీసుకోవడం, అట్లాంటివి స్లోగా చేయాలి. చేస్తే కొంచెం పర్ఫెక్ట్ అండ్ బెటర్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. అండ్ ఆల్సో కొంతమందికి రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో నైట్ పడుకోగానే పాపం వాళ్ళకి కాళ్ళు విపరీతమైన క్రాంప్స్ వస్తాయి, దాని వల్ల కూడా నిద్ర ఉండదు. దట్ నీడ్స్ కరెక్షన్. అసలు ఎందుకు అవుతుంది? అదే హ్యావింగ్ ఎనీ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా? ఎస్పెషల్లీ పొటాషియం, మెగ్నీషియం డెఫిషియన్సీస్ లో లెగ్ క్రాంప్స్ ఎక్కువ అవుతాయి. సో ఆ డెఫిషియన్సీస్ ని కరెక్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ మెడికేషన్ కాకుండా ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ దోస్ లెగ్ క్రాంప్స్, జస్ట్ టెల్ టు ద డాక్టర్. దే విల్ ట్రై టు కరెక్ట్. ఫస్ట్ డైట్ లో కొన్ని అడ్వైజెస్ ఇస్తాం, అండ్ దెన్ స్లీప్ ప్యాటర్న్ కొంచెం మార్చుకోమని చెప్తారు. ఎంతసేపు కంటిన్యూస్ గా నడుస్తున్నారా, లెగ్స్ అసలు ఎంతసేపు రెస్ట్ ఇస్తున్నారు, దెన్ దోస్ వైటమిన్స్ అన్ని కరెక్ట్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద విమెన్ దే విల్ హ్యావ్ దట్ రెడ్యూస్ లెగ్ క్రాంప్స్. ఓకే, నిద్ర కొంచెం బెటర్. ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనేది కూడా కామన్. అది మీరు అన్నట్టు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల, పొటాషియం, మెగ్నీషియం డెఫిషియన్సీస్ ఉంటాయి. మైక్రోన్యూట్రియన్స్ సరిగ్గా తినకలేదు, పడట్లేదు అని తినకపోవడం. కోకోనట్ వాటర్ తాగరు, అదేంటో సరదవుతుంది అంటారు. బనానా తినమంటే బనానా తింటే ఏదో అవుతుంది. అసలు దానికి ఎవిడెన్స్ ఏంటా అని నేను అడుగుతా కొంతమంది. ఏముంది దాంట్లో ఫార్ములా నాకు చెప్పండి, ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్స్ వెరీ గుడ్. పొటాషియం ఎంత ఉంటుంది బనానా అండ్ కోకోనట్ వాటర్ లో, రోజు ఒకటి తిన్నా సరిపోతుంది వాళ్ళ ఆ టైంలో లెగ్ క్రాంప్స్ ఉన్న టైం. సో డైటరీ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకోవడం అండ్ దెన్ కొంచెం లైఫ్ స్టైల్ మెజర్స్ మార్చుకోవడం మోర్ దెన్. లేదంటే కొన్ని బేసిక్ సప్లిమెంట్స్ అండర్ డాక్టర్ గైడెన్స్ చాలా. ఇంకోటి, ఇప్పుడు కొంతమందికి డాక్టర్ గారు లైక్ సిజేరియన్ సెక్షన్ అవుతుంది కదా, సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిజేరియన్ అయితే సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఇంకా సిజేరియన్ అవుతుంది అంటారా, లేకపోతే నార్మల్ అయ్యే అవకాశం ఉంటుందా? This is another taboo running. ఒకసారి సిజేరియన్ అయితే 100% సిజేరియన్. No, the evidence has shown that once you undergo a cesarean, there is 75% chance that you can have a vaginal delivery in the next pregnancy. There are certain factors also which decide the success. అంటే ఇప్పుడు అమ్మాయికి ఫస్ట్ సిజేరియన్ అయింది, ఏ కండిషన్ వల్ల అయింది, ఎందుకు చేశారు ఫస్ట్ సిజేరియన్, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద బేబీ, అప్పుడు అంటే వాట్ వాజ్ ద ఇండికేషన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే కొంతమంది మదర్స్ కి సిజేరియన్ ఎందుకు చేస్తారంటే కింద ప్లేస్ సరిగా సరిపోక, వెన్ ద పెల్విస్ ఈస్ వెరీ నారో, ఆ బేబీ కిందకి రాకపోవడం వల్ల సిజేరియన్ చేస్తారు. అండ్ దిస్ మైట్ రికర్ ఇన్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఆల్సో. స్మాల్ పెల్విస్ అయితే పెద్దగా అవ్వదు కదా, సో అలాంటి వాళ్ళకి దేర్ ఇస్ ఎ ప్రెటీ గుడ్ ఛాన్సెస్ షీ మైట్ హ్యావ్ ఎ సిజేరియన్. బట్ అలా చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఆమె పెల్విస్ ఇట్లా ఉంది, బేబీ 3.5 kg, which is why it didn't come. ఈ ప్రెగ్నెన్సీలో పెల్విస్ ఇస్ స్మాల్ అండ్ బేబీ 2.5 kg, మేబీ ఇట్ కెన్ కమ్. సో ట్రయల్ అయితే ఇవ్వచ్చు. 75% సక్సెస్ రేట్ ఉంటుంది. ఆల్దో సర్టన్ కాంప్లికేషన్స్ మైట్ హ్యాపెన్. సో వాళ్ళకి నచ్చినట్టుగా ఎక్కడంటే అక్కడ డెలివరీ అయిపోకుండా టు ప్రాపర్ ఇన్స్టిట్యూట్ వెర్ ఇన్ కంటిన్యూస్ మానిటరింగ్ ద మదర్ అండ్ ద బేబీ ఫర్ కాంప్లికేషన్స్ చూసుకుంటే దే కెన్ ఎంబార్క్ ఆన్ వెజైనా. ఓకే ఓకే. సో జనరల్ గా అంటారు అంటే విత్ ఇన్ 2 years మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే సిజేరియన్ తర్వాత మళ్ళీ నార్మల్ చేయకూడదు ఏదో అంటారు. సో ఇవన్నీ లేదు యాక్చువల్లీ, బట్ స్టడీస్ హ్యావ్ షోన్, మొత్తం అంతా స్టడీస్ అయితే జరిగాయి. అంటే 18 months ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ ఉంటే సక్సెస్ రేట్ ఎంత ఉంది, 6 months ఇంటర్వెల్ ఉంటే సక్సెస్ రేట్ ఎంత ఉంది. సో ఆల్ ద స్టడీస్ హ్యావ్ షోన్ దట్ అట్లీస్ట్ 18 months ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ 18 months ఉంటే కనుక ఛాన్సెస్ ఆఫ్ స్కార్ రప్చర్ ఆర్ లెస్. ఈ ప్రెగ్నెన్సీలో మనం నార్మల్ కి ట్రై చేస్తే సక్సెస్ రేట్ బెటర్ గా ఉంటుంది. యూ కెన్ ట్రై, బట్ దేర్ ఇస్ నో లిమిట్. అంటే ఇలా చేస్తే ట్రై చేయొద్దు అని అయితే ఎక్కడ లేదు. ఓకే, దే కెన్ వెయిట్ అండ్ దేర్ ఇస్ అన్ ఆప్షన్. లైక్ హెల్దీ ప్రెగ్నెన్సీ ఉండి అంత నార్మల్ ఉంటే మాత్రం నార్మల్ లేదు. బికాస్ జనరల్ గా కొంతమంది సైకలాజికల్ గా ముందే ప్రిపేర్ అయి ఉంటారు. ఒక్కసారి సిజేరియన్ అయితే నెక్స్ట్ టైం సిజేరియన్ అని మెంటలీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు. సో లైక్ మీరు అన్నట్టు 75% అని నాకు కూడా తెలియదు. 3-4 ఛాన్సెస్ ఉంటాయండి. నీడ్స్ ఎ ప్రాపర్ కౌన్సిలింగ్. వీబ్యాక్ కన్సెంట్ ఫార్మ్స్ ఉంటాయి. ఫస్ట్ టైం నార్మల్ డెలివరీ అయింది అనుకోండి, ఈజ్ దేర్ 100% గ్యారంటీ దట్ ఏం కాంప్లికేషన్ అవ్వదని? కరెక్ట్. దెర్ ఇస్ ఎ ప్రెటీ ఛాన్స్ దట్ కొన్ని కాంప్లికేషన్స్ అవ్వడానికి. అలానే వీబ్యాక్ కి కూడా దేర్ ఆర్ సర్టెన్ కాంప్లికేషన్స్ విత్ పర్సెంటేజ్ ఇన్సిడెన్స్. సో అది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దే విల్ అండర్స్టాండ్. ఓకే, ఆ 1000 లో నేను ఉన్నానో లేదో, అట్లీస్ట్ దే కెన్ ట్రై కదా. ఉన్నారో లేదని మనకి ఎలా తెలుస్తుంది? ప్రాపర్ మానిటర్. మీరు అడ్మిట్ అయినప్పుడు మిమ్మల్ని మానిటర్ చేస్తాం, బేబీని మానిటర్ చేస్తాం,
చేస్తాం, ఏదైనా కాంప్లికేషన్ ఉంటే టైమ్లీ యాక్షన్ తీసుకుంటాం. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్, క్వాలిఫైడ్ డాక్టర్ Yeah. దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ చెకప్స్ టైమ్లీ డెసిషన్ మేకింగ్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్, ఏదైనా నార్మల్ సెక్షన్. దట్స్ నైస్. ఓకే అండి. కొంతమంది గైనకాలజిస్ట్ సిజేరియన్ సెక్షన్ చేస్తుంటారు కమర్షియల్ అని. సో అది అంటే నాకు తెలుసు ఇది కమర్షియల్ కాదు, యాజ్ అ డాక్టర్ ఐ నో అంటే ఏ ఇండికేషన్స్ లో సిజేరియన్ చేయాల్సి వస్తుంది అవన్నీ తెలుసు. బట్ కామన్ మ్యాన్ కి తెలిసేలాగా మీరు ఒకసారి చెప్తే. ఇది రెండు యాంగిల్స్ లో చూడాలి. ఇంక్రీజింగ్ సిజేరియన్ రేట్ అనేది బోత్ ఫ్రమ్ ద పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ద డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ద కమర్షియల్ ఎండ్ ఈస్ కంప్లీట్లీ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. మోర్ దెన్ కమర్షియల్, డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫియర్ ఆఫ్ లిటిగేషన్. బికాస్ నార్మల్ డెలివరీ అనేది సంథింగ్ విచ్ ఇస్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ ద మదర్. ఆ మదర్ ఆ టైంలో ఎంత బాగా పుష్ చేస్తుంది, హౌ మచ్ ఈస్ హీ హ్యావింగ్ దట్ ఎబిలిటీ టు పుష్ ద బేబీ, ఆ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తే సక్సెస్ ఆఫ్ అ వెజైనల్ డెలివరీ. సో దట్ నీడ్స్ ఎ ప్రాపర్ మోటివేషన్ టు ద మదర్ అండ్ ద ఫ్యామిలీ. అండ్ ఇప్పుడున్న ట్రెండ్ లో ఎట్లా ఉందంటే ఎనీ మినిమల్ కాంప్లికేషన్ దే విల్ నాట్ బి రెడీ టు యాక్సెప్ట్. సిజేరియన్ చేస్తుంటే జరగకపోతుంటే మీరు అనవసరంగా నార్మల్ చేశారు అందుకే ఎట్లయింది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద కాంప్లికేషన్? ఆ స్టడీస్ లోకి వెళ్ళాలి. నేను ఇప్పటి వరకు డెలివరీస్ చేశాను. ఐ హ్యావ్ నెవర్ లాస్ట్ ఎనీ బేబీ వైల్ డూయింగ్ ఎ వెజైనల్ డెలివరీ. మంచిగా మానిటరింగ్ టెక్నిక్స్ ఉన్నప్పుడు యూ క్యాన్ గో ఫర్ ఎ వెజైనల్ డెలివరీ. దిస్ ఇస్ ఎ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ లిటిగేషన్ భయానికి నోబడి విల్ ఎంబార్క్. అమ్మ ఎందుకు అనవసరంగా బేబీకి గొడవ అయిపోతుంది, ఎందుకు వచ్చింది అని దే వోంట్ టేక్ అ ప్రొలాంగ్ ట్రయల్స్ ఇవ్వకుండా సిజేరియన్ చేసేస్తారు. అండ్ స్పెషల్లీ వెన్ దే డోంట్ హ్యావ్ దట్ బ్యాకప్. అంటే ఇప్పుడు మనం నార్మల్ డెలివరీ ట్రై చేసినప్పుడు కంటిన్యూస్ గా లేబర్ సపోర్ట్ ఇస్తాం, మ్యాన్ పవర్ కావాలి. మదర్ కి కంప్లీట్ గా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉండాలి, పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ ఇవ్వడానికి రౌండ్ ద క్లాక్ అనస్థెటిస్ట్ ఉండాలి, సిటీజీ మెషిన్ 24 hours రన్ అయ్యేది ఉండాలి. దేర్ ఆర్ సెవరల్ మ్యాన్ పవర్ రిక్వైర్డ్ అండ్ ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ టు రన్ వెజైనల్ డెలివరీస్ ఎక్సెసివ్ గా మంచిగా చేయడం కోసం. లేని వాళ్ళు కొంతమంది కాన్ గివ్ 100% ట్రయల్ రిస్క్ ద మదర్ అండ్ బేబీ. సో నేచురల్ గా అయ్యే వాళ్ళకి దే విల్ ట్రై. కొన్ని చోట్ల ఇఫ్ దే ఫీల్ దట్ కాంప్లికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నప్పుడు దే వోంట్ టేక్ దట్ రిస్క్ అండ్ డూ అ సిజేరియన్. కమింగ్ ఫ్రమ్ ద మదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ద పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, కొన్ని ప్రీఫిక్స్డ్ ఐడియాస్ వాళ్ళకి. నార్మల్ డెలివరీ అంటే పెయిన్ చాలా ఉంటుంది, ఆ పెయిన్ మేము తీసుకోలేం సో ముందే సిజేరియన్ చేసుకుంటే పెయిన్ ఉండదని ఎక్కడ రాసింది? వీఆర్ గోయింగ్ టు కట్ ఆల్ ద లేయర్స్ అండ్ అనస్థీషియా జస్ట్ 2 గంటలే ఉంటుంది. 3 months వరకు యూ విల్ హ్యావ్ దట్ పెయిన్. నార్మల్ డెలివరీ పెయిన్ ఓన్లీ లాస్ట్ ఫర్ 12 hours. దిస్ కమ్స్ విత్ పేషెంట్ ఎడ్యుకేషన్. The whole family needs education that normal delivery ante painless labors kuda vachchayi. Ippudu we have several pain relief options available throughout labor. Continuous support, partner support undi వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ అమ్మాయితోనే ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఆమెకు అసలు పెయినే తెలియదు. అండ్ విత్ ప్రాపర్ ఎక్సర్సైజ్ గైడెన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఆ లేబర్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తుంటే చాలా వరకు పెయిన్ ఫోర్గో అవ్వదు. సో దట్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ పెయిన్ అనే టాబు వల్లే చాలా మంది అసలు నార్మల్ డెలివరీకి వెళ్ళారు ఫస్ట్. అండ్ బేబీ ఏమైనా NICU లోకి వెళ్ళిపోతుందేమో, మైనర్ ఛాన్సెస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఒక టాబు ఏంటంటే ఉమ్మనీరు తాగేస్తుంది. నేను దిస్ ఐ వాంట్ టు క్లారిఫై. బేసిక్ గా ఏంటంటే బేబీ కడుపులో ఉండగానే సర్క్యులేటరీ ప్రాసెస్ లోనే కొంత ఉమ్మనీరు అనేది బేబీ లంగ్స్ లోకి వెళ్తుంది. దట్స్ నార్మల్ ప్రాసెస్. అది మళ్ళీ పర్స్పైర్ చేస్తుంది, బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది. దట్ ప్రాసెస్ కంటిన్యూస్. సో యూజువల్ గా స్టడీస్ హావ్ షోన్ దట్ బేబీస్ బోర్న్ బై సిజేరియన్ సెక్షన్. సిజేరియన్ అంటే యూజువల్ గా మనం ఎలెక్టివ్ గా చేస్తాం. అంటే బేబీ ఇస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎ డెలివరీ మనం చేస్తాం. సో ఆ బేబీ బయటకు వచ్చే టైంలో దెర్ ఈస్ నో స్ట్రెస్ హార్మోన్ ఫ్రమ్ ద బేబీ. బేబీ నుంచి నేను డెలివరీ అవుతాను అనే ఒక స్ట్రెస్ హార్మోన్ రాదు. సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంచెం ఎక్సెసివ్ ఫ్లూయిడ్ లాక్ అయిపోతుంది బేబీ లంగ్స్ లో. లంగ్స్ లో ఫ్లూయిడ్ ఉన్నప్పుడు బేబీ బయటకు రాగానే ఆటోమేటిక్ గా లంగ్స్ లో ఫ్లూయిడ్ బయటకు వెళ్ళడానికి కొంచెం ఊపిరి ఎక్కువ తీసుకుంది. దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్సియంట్ టెకిప్నియా ఆఫ్ న్యూ బార్న్. దిస్ ఇస్ వెరీ కామన్ ఫర్ ఎలెక్టివ్ సిజేరియన్ బార్న్ బేబీస్. నార్మల్ డెలివరీ అయ్యే టైంలో కూడా ఆల్దో ఈ హార్మోనల్ చేంజెస్ అని చెక్ చేసినా కూడా సమ్ టైమ్స్ బేబీ ఆ ఉమ్మనీరు కొంచెం లాక్ అవ్వచ్చు లంగ్స్ లో. సో బేబీ పుట్టిన తర్వాత కొంచెం ఊపిరి ఎక్కువగా తీసుకుంది. ఆ బేబీకి ఏంటంటే రెస్పిరేటరీ సపోర్ట్ అవసరం ఆ ఫ్లూయిడ్ బయటకి వెళ్ళిపోయి. అదేదో ఆబ్స్టెట్రిషన్ కావాలని వాళ్ళ ముక్కులు నీళ్ళు పోసేసి దీస్ ఆర్ ఆల్ మిత్స్. ఈ వీటిలోంచి జనాలు బయటకు రావాలి. మినిమం ఒక మేబీ 1 or 2 days NICU లో ఉన్న బేబీస్ యాక్టివ్. జస్ట్ బికాస్ లంగ్స్ కొంచెం వాటర్ ఫిల్ అయిపోయాయి కాబట్టి బేబీని కంఫర్టబుల్ గా చేయాలి కాబట్టి NICU లో పెట్టారు. బేబీ విల్ నాట్ హ్యావ్ ఎనీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, ఇమిడియట్ ఇన్ఫెక్షన్స్, లేటర్ ఆన్ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా. Those things they have to realize. మదర్ విల్ బి వెరీ కంఫర్టబుల్ హ్యావింగ్ వెజైనల్ డెలివరీ. వెళ్ళి రోజు బేబీని చూసుకుని రావచ్చు. సిజేరియన్ అయినా ఆ రిస్క్ ఉంటుంది, నార్మల్ అయినా ఆ రిస్క్ ఉంటుంది. బట్ వై పీపుల్ ఆర్ నాట్ రెడీ టు టేక్ దట్ రిస్క్ అనేది నాకు అర్థం. ప్రాపర్ మెటిక్యులస్ మానిటరింగ్, టీమ్ వర్క్ ఉంటే కనుక వెజైనల్ డెలివరీస్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ చక్కగా చేసుకోవచ్చు. వాళ్ళకి ఏం కాంప్లికేషన్స్ లేకుండా. సో యాంటీనేటల్ సెషన్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. యాంటీనేటల్ సెషన్స్ లో ఏంటంటే అసలు నార్మల్ లేబర్ అంటే ఏంటి, మీ బాడీలో ఎట్లాంటి చేంజెస్ వస్తాయి, హౌ టు రియలైజ్ దట్ యు ఆర్ హ్యావింగ్ లేబర్ పెయిన్స్, ఆ ఇనిషియల్ పెయిన్స్ ని ఎలా
ఫోర్గో చేయాలి, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఇవన్నీ యాంటీనేటల్ సెషన్స్ లో చెప్తారు. సో మదర్ కి ఒక 50% ఐడియా వచ్చేస్తుంది, ఓకే లేబర్ పెయిన్స్ టైంలో నాకు ఇట్లా అవుతుంది, ఇలా వస్తే నేను ఇలా చేస్తే నాకు పెయిన్ తగ్గుతుంది. సో ఆ కమిట్మెంట్ వస్తుంది వాళ్ళకి, దే విల్ బి ఏబుల్ టు గో ఫర్ vaginal delivery. So those sessions play a very important. Every hospital should ensure, especially maternity hospitals should ensure that they are doing this antenatal session for every mother at least once. 30 weeks తర్వాత 7th 8th month వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ సెషన్ ప్లాన్ చేస్తే along with the family they will understand. భయాలు అవన్నీ పోతాయి And we will definitely see an increasing trend in the vaginal delivery. అండ్ జనరల్ గా ఈ ప్రెగ్నెన్సీకి ఐడియల్ ఏజ్ ఏది అంటారు? లైక్ ఇందాక స్టార్టింగ్ లో మనం అనుకున్నట్టు 25 to 30 years ఐడియల్ ఏజ్ అంటారు. లైక్ మనం పాతకాలంలో చూసుకున్నట్టయితే లైక్ 20 to 25 ఐడియల్ ఏజ్ అని చెప్తారు మన పెద్దవాళ్ళు. సో యాజ్ అ గైనకాలజిస్ట్ మీరేమంటారు? As per studies and scientific evidence ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ డేంజరస్. అంటే లెస్ దెన్ 18 years డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దే విల్ హ్యావ్ సర్టెన్ కాంప్లికేషన్స్ బోత్ ఫర్ ద మదర్ అండ్ ద బేబీ. సిమిలర్లీ 35 and above is considered as advanced maternal age Indian women ki. So these two are two different spectra, less than 18 and more than 35. So atlane you can't make a 20-year-old girl to get married and give birth to children. Correct. Alki exposure undali kada. Previous society is different, present ఉన్న society వేరు. Women also should be educated and should be ఆమెకు కూడా ఫిజికల్ అండ్ మెంటల్ క్యాపబిలిటీ ఉండాలి కిడ్స్ ని రైజ్ చేయడానికి. అండ్ దీస్ డేస్ వీ హావ్ బీన్ సీయింగ్ బ్రేకింగ్ ఫ్యామిలీస్ బ్రేకప్ అయిపోతున్నాయి, సింగిల్ మదర్స్ ఉంటున్నారు. ఇమాజిన్ 20-year-old లేడీ హ్యాండింగ్ హర్ ఓన్ చిల్డ్రన్ వితౌట్ హర్ హస్బెండ్, ఇట్ విల్ డిఫికల్ట్. వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ అండ్ ఫైనాన్షియల్ బ్యాకప్ కూడా ఇంకా రాదు. సో యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐ సే ఇస్ 25-year-old girl will be post graduation అయిపోయిన తర్వాత she should be able to financially afford herself. That would be an ideal age to get pregnant between 35, because 35 తర్వాత మనకి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఐ పర్సనల్లీ ఫీల్ 25 to 35 విల్ బి రైట్ ఏజ్, ఐడియల్ ఏజ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ. జనరల్ గా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అని స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు మీరు కొన్ని ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అలా ఇస్తారు కదా. సప్లిమెంట్స్ సపోజ్ if they are abroad and they want to plan for pregnancy, like akkada doctor appointment dorkalantene it will take some months. So over the counter teeskoni veskovachu atlanti tablets emana untaya? They have something called prenatal. Chaala mandi నాకు పేషెంట్స్ తీసుకొచ్చి చూపిస్తుంటారు పోస్ట్ పిక్చర్స్. సో రికమెండేషన్ ఇస్ 400 micrograms of folic acid per day. సో అంతకంటే ఎక్కువ డోసెస్ అవసరం లేదు కానీ they can take 400 micrograms అంటే 0.4 milligram folic acid ఉంటే they can definitely take that prenatal. Okay, without prescription? Yes, they can take just vitamins, very low dose of vitamins. ఫైనల్ గా లైక్ మనం అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ ఇదంతా మాట్లాడుకున్నాం కదా. సో ఈ ప్రెగ్నెన్సీ ప్రాసెస్ లో లైక్ ఈవెన్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ మెన్ కూడా సప్లిమెంట్స్ తీసుకుంటే బెటర్ అంటారా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ డెఫిషియన్సీస్ ఈస్ హీ హ్యావింగ్. లైఫ్ స్టైల్స్ చూసుకుంటే ప్రెసెంట్ మనది మోస్ట్ ఆఫ్ ద మెన్ దే హ్యావ్ ఆల్కహాల్ బింజింగ్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉంటాయి. సో మోర్ దెన్ టేకింగ్ మెడికేషన్, ఇనిషియలీ వాట్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ ఈస్ చేంజ్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్, having a proper balanced diet and having good sleep and avoiding alcohol and smoking while planning for a pregnancy. Suppose he has got some medical problems, already even medical problems unte pre pregnancy lo they can go and check for their semen analysis, because vaati valla semen parameters konni mare chances untayi. Vaatlo edaina problem unte recommendations are to give some antioxidants or corrective measures for the parameter which is disturbed. Per se there is no specific medication for a person to take this. If తీసుకోండి random గా అట్లా లేదు. Men ki atla avasram they can take just the diet and lifestyle. Yes, proper lifestyle and good nutritious food, that is more than enough. హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఓన్లీ జస్ట్ ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా మెడికల్ డిజార్డర్స్ ఉండి చైల్డ్హుడ్ లో ఏదైనా సర్జరీ అయ్యి సమ్ మంప్స్ చిన్నప్పుడు వచ్చిన వాళ్ళకి దేర్ ఆర్ సర్టెన్ ఛాన్సెస్ దట్ వాళ్ళకి ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సిమెన్ పారామీటర్స్ అవి మారిపోతాయి. సో అలాంటి వాళ్ళు ఇఫ్ దే హ్యావ్ ఎనీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కానీ, చిన్నప్పుడు ఏదైనా అన్డిసెండెడ్ టెస్టిస్ కి సర్జరీ అవడం కానీ, మంప్స్ లాంటి డిసీజెస్ ఉన్నప్పుడు దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఈసారి సిమెన్ కౌంట్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు. సో దోస్ పీపుల్ దే హావ్ టు వేక్ అప్. ముందు ఒకసారి సిమెన్ అనాలిసిస్ చేసుకుంటే అట్లీస్ట్ దే విల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ దెమ్ టు గెట్ parenthood. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ సిమెన్ అనాలిసిస్ లో వాళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉంటే విత్ మెడికేషన్స్ ఇస్ దేర్ ఎనీ రిజల్ట్? లైక్ ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ ఆల్రెడీ అయిపోయింది అనుకోండి, ఏదో ఒక డిసీజ్ వల్ల టెస్టిస్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతే నథింగ్ విల్ హెల్ప్. isn't it? అసలు స్పర్మ్స్ లేవనుకోండి, ప్రొడక్షన్ లో ప్రాబ్లం ఉందా లేకపోతే మధ్యలో ఏదైనా అబ్స్ట్రక్షన్, ఇన్ఫెక్టివ్ కాజెస్, అబ్స్ట్రక్టివ్ కాజెస్ ని దే కెన్ క్లియర్. సర్జరీ చేసో సమ్ మెడికేషన్స్ ఇచ్చో. బట్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్, జెనెటికలీ రిలేటెడ్ కానీ ఆల్రెడీ ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ఫర్ దోస్ పేషెంట్స్ దే విల్ హ్యావ్ టు గో అండ్ మీట్ అన్ ఆండ్రాలజిస్ట్, టేక్ అన్ ఒపీనియన్. మోస్ట్లీ వాళ్ళకి ఇక్సీ లాంటి ప్రొసీజర్స్ అడ్వైస్ చేస్తారు.